హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు డబ్బు ఎపిసోడ్స్లో 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాం. మొదటి ఎపిసోడ్స్లో డబ్బు సంపాదించే 2026లో కొత్త మార్గాలు, రెండోది డబ్బు ఈ ప్రపంచంలో అవసరమా అన్నట్లు, మూడోది మానిటైజేషన్, యూట్యూబ్ మానిటైజేషన్, అది తర్వాత 4 నెలకు 10,000 నుంచి 1,00,000 వరకు స్టెప్ బై స్టెప్ ప్లాన్ 2026. అదే 5కి వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలా, 6కి వచ్చేసరికి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమి, నిజాలు ఎంతవరకు, అపోహాలు ఎంతవరకు అనేది మనం ఇంతవరకు క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 7కి వెళ్తున్నాం. అందులో స్టూడెంట్స్ కోసం టాప్ 5 టిప్స్ ఆన్లైన్ ఇన్కమ్ ఐడియాస్ గురించి అద్భుతంగా మనం నేర్చుకుందాం. ఇవన్నీ కూడా మనకు రిపీటెడ్గా వచ్చినట్లు కనిపిస్తుంటాయి, కానీ మరి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించి అందరూ కూడా వీడియో మొత్తం చూస్తే క్లారిటీ వస్తుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చేయకపోతే. ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకున్నట్లయితే మీరు దాన్ని ఆ దిశగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఎపిసోడ్ 7లో స్టూడెంట్స్ కోసం టాప్ 5 ఆన్లైన్ ఇన్కమ్ ఐడియాస్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్, చాలా చాలా క్లియర్గా ఒక్కొక్కటి మనం తీసుకుందాం. ఫస్ట్ వన్, ఫ్రీలాన్సింగ్. సరే, చాలాసార్లు మనము ఫ్రీలాన్సింగ్ అంటే ఏమి అనేది తెలుసుకుంటూనే ఉన్నాం. ఫ్రీలాన్సింగ్ అంటే మీ స్కిల్, మీకు అద్భుతంగా ఒక స్కిల్ నేర్చుకోమని చెప్పినాం కదా, మీ స్కిల్ని ఉపయోగించి ఆన్లైన్లో ఇతరులకు పనిచేయడం. ఉదాహరణకు గ్రాఫిక్ డిజైన్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, కోడింగ్ కానీ, ఇలాంటి పనులు అనమాట. అది ఎవరిలో అప్వర్క్ వంటి వెబ్సైట్లలో మీ అకౌంట్ క్రియేట్ చేసి చిన్న ప్రాజెక్టుతో ప్రారంభించవచ్చు. మొదట్లో చిన్న మొత్తంతో సంపాదన వచ్చినా అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆప్షన్స్ ఇవి. ఈ టైం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే మంచి ఆప్షన్ కూడా. నెంబర్ 2 తీసుకుంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీకు తెలియని విషయాలు స్టూడెంట్స్కి చాలా చాలా విషయాలు తెలుసు, వీడియోల రూపంలో షేర్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ని మనం ప్రారంభించుకోవచ్చు. ఉదాహరణకు స్టడీ టిప్స్, మీరు రకరకాలుగా స్టడీ చేస్తుంటాం, వాటి యొక్క టిప్స్, గేమింగ్, టెక్నిక్ రివ్యూస్, మోటివేషన్ లేదా డైలీ వ్లాగ్స్. కంటెంట్ రెగ్యులర్గా పెడితే సబ్స్క్రైబర్స్ మరియు వ్యూస్ కూడా పెరుగుతాయి. తర్వాత యూట్యూబ్ నుంచి యాడ్స్, స్పాన్సర్షిప్స్, ప్రమోషన్స్ ద్వారా కూడా ఆదాయము వస్తుంది. మొదట పేషెన్స్ అవసరం అండి, ఫ్యూచర్లో అది కెరీర్గా మారుతుంది. థర్డ్ పాయింట్గా మనం ఆన్లైన్ ట్యూషన్స్. ఎవరైనా కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా చక్కటిది. మీకు మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్లో అద్భుతంగా మేము చెప్పగలము అనే వాళ్ళకు, విద్యార్థులకు జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా క్లాసులు తీసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్కి చాలా మంచి పార్ట్ టైం ఇన్కమ్ అండి. అదనంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మరియు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించుకొని ఎప్పుడైతే మీరు ఈ విధంగా మరి దీనిలలో జూమ్లో కానీ గూగుల్ మీట్లో కానీ మీరు క్లాసులు తీసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది. ఇంకా 4th వన్ తీసుకుంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్. ఈ రోజుల్లో అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఇతర కంపెనీల ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి కమిషన్ సంపాదించడం. అమెజాన్ అఫిలియేట్ వంటి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ లింక్స్ అనేటివి సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఎవరైనా మీ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీ కమిషన్ వస్తుంది. ఫాలోయర్స్ ఎక్కువైతే ఆదాయం కూడా ఎక్కువ అవుతుంది మిత్రులారా. నెక్స్ట్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్. ఇందులో
అందరికీ చాలా వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి, తర్వాత ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉంటాయి, పార్ట్ టైం క్రియేషన్ కూడా కంటెంట్ ఉంటుంది. కాబట్టి చేయండి. ఫన్నీ వీడియోస్ కానీ, ఎడ్యుకేషనల్ టిప్స్ కానీ, ట్రెండింగ్ లాంటివి త్వరగా వైరల్ అవుతాయండి. ఎప్పుడు కూడా మీరు అలాంటివి తీసుకున్నట్లయితే అద్భుతంగా మనకు వైరల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ 5 టిప్స్తో మీరు అద్భుతంగా మీ స్టడీస్ని ఎక్కడ ఆపకుండా మంచి ఆదాయం సంపాదించుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. భవిష్యత్ పౌరులు కావచ్చు, చక్కగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ దిశగా మీరు వెళ్తారని ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా కూడా శక్తినివ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అద్భుతమైన కంటెంట్ మనం చెప్పుకుందాం ఎపిసోడ్ 8లో.